హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే మళ్ళొక వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసిన. అదేం వీడియో అంటే పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలనేది, ఈజీగా టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవాలన్న కాన్సెప్ట్తో అయితే మీ ముందుకు వచ్చేసిన. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి వీడియో మొత్తం చూడండి, వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడైతే మనం బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, సాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ చాలానే కావాలి గ్రేవీ కోసం. అవి కొంచెం ఫ్రై అయ్యే లోపు అయితే మనం పక్కన పన్నీర్ కట్ చేసుకోవాలి. పన్నీరు నేనైతే ఇంతకుముందు ఇంట్లోనే చేసేదాన్ని, కానీ ఇప్పుడైతే బయట నుంచే తీసుకొస్తున్నాను. మంచి ఫ్రెష్ పాలు ఉంటే చేసుకోవచ్చు ఫ్రెష్గా పన్నీరు. ఇప్పుడైతే పాలు అన్ని ప్యాకెట్లే యూజ్ చేస్తున్నామని చెప్పేసి ఇవి కూడా బయట నుండే తెస్తున్నాను. అంతకుముందు బర్రె పాలు ఉన్నప్పుడైతే నేను ఇంట్లోనే చేసుకునేదాన్ని. ఇప్పుడైతే నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నా, 200 గ్రామ్స్ 200 గ్రామ్స్. అవి ఇంక ఇలా పీసెస్ లాగా కూడా దొరుకుతాయి మనకు, కానీ నేనైతే ఇలా తీసుకుంటాను, మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా కొంచెం పిల్లలు ఎక్కువ పీసెస్లు తిన్నామని హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేనైతే చిన్న సైజులోనే కట్ చేసుకుంటాను పన్నీర్ అయితే. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకొని కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం టమాటా కూడా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడే అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకోవాలి. అవి అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాక ఆ గ్రేవీ అంతా మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. పక్కన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో జీలకర్ర, ఆనియన్స్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నది అందులో గ్రేవీ వేసేయాలన్నమాట. గ్రేవీ అందులో వేసేసి ఇంకా మనకు కావాల్సినన్ని వాటర్ అందులోనే పోసేసుకోవాలి. నేనైతే కొంచెం గట్టిగానే చేస్తాను. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. బగారా రైస్ కానీ నార్మల్ రైస్కి కానీ చాలా బాగుంటుంది. కొంచెం లూజ్ చేసుకుంటే ఓన్లీ చపాతీ పూరీలోకి అయితేనే బాగుంటుంది. అవి ఇంకొక సైడ్ అయితే ఇంకొక బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ కట్ చేసుకున్న పన్నీర్ని అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్. నాన్ స్టిక్ అయితే మంచిగా ఉంటుంది, అతుక్కోకుండా ఉంటుంది. కొంచెం వేరే బాండీ అయితే అతుక్కుంటుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా గ్రేవీ ఇలా పైకి ఆయిల్ వచ్చేంత వరకు అయితే మగ్గనివ్వాలి. అప్పుడు పన్నీర్ అందులో వేసేయాలి. లాస్ట్కి వేస్తే కొంచెం పట్టదనమాట. నేనైతే కొంచెం ముందుగానే 10-15 మినిట్స్ ముందుగానే వేస్తాను. వేసి కొత్తిమీర వేసి కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ అలా ఉంచేస్తాను. అంతే, పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ.